హలో స్టూడెంట్స్, పేపర్ 4 ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ ఇంకా ఎన్వైరన్మెంట్ ఎగ్జామ్ ఇవాళ జరిగింది గ్రూప్ 1ది. మనం ఒక్కసారి చూస్తే క్వశ్చన్స్ ఎట్లా వచ్చినాయి అన్నది చూస్తే, డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ బై 2022 అన్నది అశోక్ దాల్వాయ్ కమిటీని అపాయింట్ చేసి గవర్నమెంట్ దాని రికమెండేషన్స్ బేస్ చేసుకొని చాలా స్కీమ్స్ తీసుకొచ్చింది. సో ఇది అయ్యిందా లేదా అన్న క్వశ్చన్ వచ్చింది. ఇది ఎక్స్పెక్టెడ్ లైన్స్. దాని తర్వాత ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్, నిన్న నేను ఓరియంటేషన్లో కూడా నీతి ఆయోగ్ మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ప్లానింగ్ రిడండెంట్ అయిపోయిందని చెప్పాను. తర్వాత హ్యూమన్ పావర్టీ ఇండెక్స్, పావర్టీ మీద క్వశ్చన్స్ వస్తాయి. పావర్టీ న్యూస్లో ఉంది, ఎందుకంటే పావర్టీ రిడక్షన్ అయ్యింది ఇండియాలో. మల్టీ డైమెన్షన్ పావర్టీ ఇండెక్స్ నీతి ఆయోగ్ ప్రకారము. సో పావర్టీ ప్రిపేర్ అవ్వండి అనుకున్నాము, అప్పుడు పావర్టీ రిలేటెడ్ వచ్చింది. వర్కింగ్ గ్రూప్ ఆన్ మనీ సప్లై 1998 రికమెండేషన్స్ అడగడం జరిగింది. మనీ సప్లై మీద అడిగారు, లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ, ఇది కొంచెం సబ్జెక్టివ్గా వెళ్ళింది. దాని తర్వాత 15th ఫైనాన్స్ కమిషన్, సెంటర్ స్టేట్ రిలేషన్స్ 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ అడిగారు. దాని తర్వాత ఫిస్కల్ డెఫిసిట్ అడిగారు. ఫిస్కల్ డెఫిసిట్ అడుగుతారు అనుకున్నాను, అడిగారు. క్వశ్చన్స్ నాకు అర్థమైంది ఏంటంటే కొంచెం లెందీ ఉన్నాయి. మీకు పేపర్ చాలామంది స్టూడెంట్స్ మేము బాగా రాసాం అంటున్నారు, కానీ క్వశ్చన్స్ కొంచెం లెందీ ఉన్నాయి. అంటే మీరు క్వశ్చన్ చదవడానికే మీకు నాకు తెలిసి ఒక 1 minute బట్టి ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్ లెంత్ 3 lines 4 lines ఉంటే ఏమవుతుందంటే మీరు ఆ క్వశ్చన్ చదివి దాన్ని అసిమిలేట్ చేసుకోవడానికి టైం పడుతుంది, అంటే దాన్ని అసెస్ చేసుకోవడానికి టైం పడుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్వశ్చన్స్ లెందీ ఉన్నాయి. సెకండ్ ఏంటంటే అన్నీ ఎగ్జామిన్, ఎవాల్యుయేట్, అసెస్ ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయి. అంటే మీకు అనలిటికల్ క్వశ్చన్స్, మీ అండర్స్టాండింగ్ టెస్ట్ చేసే క్వశ్చన్స్ ఎక్కువ వచ్చినాయి. డైరెక్ట్ క్వశ్చన్స్ చాలా తక్కువ. ఇప్పుడు వర్కింగ్ గ్రూప్ ఆన్ మనీ సప్లై అన్నది ఒక్కటే డైరెక్ట్ క్వశ్చన్స్, మిగతా అన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఏమీ లేవు. బై అండ్ లార్జ్ అనలిటికల్ క్వశ్చన్సే వచ్చాయి. తెలంగాణ ఎకానమీలో కూడా మనకి డెమోగ్రఫిక్ స్ట్రక్చర్ అడిగారు. ఇది చాలా బ్రాడ్ బేస్ క్వశ్చన్. డెమోగ్రఫిక్ స్ట్రక్చర్ అండ్ ట్రాన్సిషన్ ఆఫ్ తెలంగాణ డీవియేటెడ్ ఫ్రమ్ ద డెమోగ్రఫిక్ స్ట్రక్చర్ అండ్ ట్రాన్సిషన్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ 1961 to 2011. సో 1961-2011లో వచ్చిన డీవియేషన్స్ గురించి అడిగారు. అంటే మీకు ఈ డేటా మొత్తం గుర్తుండాలి. సెక్స్ రేషియో, రూరల్ అర్బన్ పాపులేషన్, లిటరసీ, డెకేడియల్ గ్రోత్. ఎవరైతే ఈ డేటా మొత్తం కోడ్ చేయగలుగుతారో వాళ్ళకి మంచి మార్క్స్ వస్తాయి. ల్యాండ్ రిఫార్మ్స్ ఎక్స్పెక్ట్ చేసినాం, అది వచ్చింది. తర్వాత స్ట్రక్చరల్ చేంజెస్ బ్రాడ్గా అడిగారు, ఇది కూడా బ్రాడ్ క్వశ్చన్. తర్వాత అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ టు తెలంగాణ అడిగారు. ఇరిగేషన్ ప్లేస్ అ క్రూషియల్ రోల్ ఇన్ తెలంగాణస్ అగ్రికల్చరల్ గ్రోత్. నిన్న నేను చెప్పినప్పుడు కూడా చెప్పిన, ఇరిగేషన్ మీద ఫోకస్ ఎక్కువ ఉంది, ఇరిగేషన్ మీద అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఇరిగేషన్ మీద ఫోకస్ చేయండి అని. టీఎస్ఐ పాస్ అడిగారు. నేను టీఎస్ఐ పాస్ ఫ్రాంక్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎంఎస్ఎంఈ పాలసీ వస్తుంది అనుకున్నా, కానీ టీఎస్ఐ పాస్ అడిగారు. సర్వీస్ సెక్టర్, మన గవర్నమెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అలాగే ఇచ్చారు, అంటే బ్రాడ్ బేస్డ్గా ఇచ్చారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిన్న మీకు క్లియర్గా చెప్పిన, అది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ అడిగే ఉన్నాయి ఇది. దాని తర్వాత బయోడైవర్సిటీ కన్జర్వేషన్ స్ట్రాటజీస్. నాకు ఎన్వైరన్మెంట్ కొంచెం రిలేటివ్లీ బెటర్ అనిపించింది. ఈ 15th అయితే 2 యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ చేంజ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇప్పుడు అవుతుంది కాబట్టి దాని మీద క్వశ్చన్స్ వస్తాయన్న 2 దానికి సంబంధించినవి అడిగారు. నాకు తెలంగాణ పేపర్ కొంచెం, తెలంగాణ పార్ట్ కొంచెం బ్రాడ్ అనిపించింది. క్వశ్చన్స్ అయితే ఏ డైరెక్ట్గా లేవు, అనలిటికల్గానే ఉన్నాయి. 1-2 మినహాయించి బ్రాడ్ బేస్డ్ అడిగారు, అంటే ఒక్క అంశం మీద కాకుండా చాలా బ్రాడ్గా వెళ్ళారు. బ్రాడ్గా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దాన్ని కాంప్లికేటివ్గా కవర్ చేయడం కష్టమవుతుంది. సో అది పేపర్ 4 నాకు అర్థమైనంత వరకు. ఇంకా పేపర్ 4 అయిపోయింది, దాని గురించి వదిలేసేయండి. పేపర్ 5 నేను ఒక్కసారి ఎస్ఎన్టీలో ఏమేం క్వశ్చన్స్ అడిగారు సివిల్ సర్వీసెస్లో అదొకసారి చెప్తాను ఇంకొక వీడియోలో. ప్లస్ మీరు డేటా ఇంటర్ప్రిటేషన్ అప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, దాని గురించి కూడా చెప్తాను. ఎందుకంటే మా టెస్ట్ సిరీస్లో పిల్లలు కొన్ని తప్పులు చేశారు, వాటి మీద చెప్తాను. అండ్ పేపర్ 6 తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, మీరు ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి వచ్చే లోపు 5 o'clock వరకు 5:15 వరకు ఒక వీడియో చేసి పెడతాను. దాంట్లో మొత్తం ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఒక 2 hours మ్యారథాన్ లాగా అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి చిన్న చిన్న ఫ్లో చార్ట్స్లో మీకు చెప్పేస్తాను ఏదేది ఇంపార్టెంట్, ఎట్లా రాయాలి అన్నది. అది మీకు క్విక్ రివిజన్కి పనికొస్తుంది, మీరు ఇంటికి ట్రావెల్ చేసే లోపు కూడా చూడొచ్చు. అది రేపు ఈవినింగ్ మీ ఎగ్జామ్ అయిపోయే లోపు చేస్తాను. థ్యాంక్ యూ.